హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా మనసుకు హత్తుకునే ఆణిముత్యాల లాంటి కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితం అంతా సంతోషంగా జీవించగలం. మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. ఈ రోజుల్లో బంధాలనేవి తామరాకు మీద నీటి బొట్టు లాంటివి, అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోకు, ప్రశాంతంగా జీవించండి. ఒక రోజు దాటితే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవ్వని నెయ్యి దాగి ఉంటుంది. అలాగే వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాము. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడు మర్చిపోరు. ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి. ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకుందాం. కోపంలో వచ్చే మాటలు పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకి కావలసిన ఆయుధాలు రెండు: ఒకటి నవ్వు, రెండు మౌనం. చిరునవ్వుతో చాలా సమస్యల్ని పరిష్కరించవచ్చు, అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. జీవితం అంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు, కానీ ఒక వయసు వచ్చాక అర్థమవుతుంది. నువ్వు మోస్తున్న బాధ్యత, నిన్ను నమ్ముకున్న మనుషులు, నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరం. బంధం తెగిపోతుంది అని తెలిసినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పటికైనా తిరిగి రావచ్చేమో, కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపిస్తున్నాడని అన్నని, ఆస్తి పంచడం లేదని అమ్మా నాన్నని, అవసరానికి ఉపయోగపడడం లేదు అని అక్క చెల్లెళ్ళని, అవసరానికి వాడుకుంటున్నాడు అని స్నేహితుల్ని, అలా అందరినీ వదిలేసుకుంటూ వెళ్తే చివరికి ఏదో ఒక రోజు మనం కూడా ఈ ప్రపంచం వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచిద్దాం. తీపి ఉండాలే గాని చీమలకి ఏం గొడవ, కాసులు ఉండాలే గాని చుట్టాలకి ఏం గొడవ. ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో, మనకి నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలానే వెళ్ళిపోతారు. సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టినా, ఎన్ని ఊర్లు తిరిగినా రాదు. మన అనుకునే వారితో ఒక్క 10 నిమిషాలు అయినా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. రక్తం చుక్కలు చెందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధమే మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నవ్వడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం యొక్క విలువ, అలాగే జీవితం యొక్క విలువ అన్నీ నేర్పిస్తుంది. కారణం లేని కోపం, గౌరవం లేని బాధ, బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకారంతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ అన్ని సూక్తుల్లో మీకు ఏది బాగా కనెక్ట్ అయిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.